చెంగయ్య వసంత చేసిన పనికి అందరినీ పిలిచి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఏం జరుగుతుంది ఇంట్లో? వీళ్ళెందుకు ఏడుస్తున్నారు? ఈ ఇద్దరు పిల్లలకి సైకిల్ ఎవరు కొన్నారు అని వసంతని గట్టిగా అడుగుతాడు. ఆ మాటలకి వసంత గట్టిగా షాక్ అయ్యి, ఏం మా అమ్మయ్య గారు అంటే, నీ పిల్లలకి వేరే స్కూల్లో జాయిన్ చేస్తా, అందులో మార్క్స్ వచ్చాయని చెప్పి వాళ్ళ ఆనందం కోసం సైకిల్ కొనిసిచ్చావు. వాళ్ళ పిల్లల ఆనందం కోసం నువ్వు సైకిల్ కొనిసిచ్చావు. మరి వీళ్ళ పిల్లల మాట ఏంటి? వీళ్ళు ఎందుకు కొనలేదు అంటే, వీళ్ళు నాకు డబ్బులు ఇచ్చేస్తున్నారన్నా, అందుకే కొనలేదనా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. అంటే బాధ్యత నాది కాబట్టి నేను కొనాలనా అని అడుగుతూ ఉన్న చెంగయ్య కలిసి వసంత్ అలాగా చూస్తూ, లేదు మామయ్య గారు అని అంటే, ఇప్పుడు బాధ్యత అంటే ఇప్పుడు నేను కొనాలి అంటే 4 సైకిళ్ళు కొనాలి, లేదు అంటే మానేసేవాడిని. నువ్వు చేసిన పనికి ఇద్దరు పిల్లలు సంతోషంతో ఉంటే మిగతా ఇద్దరు పిల్లలు బాధతో ఉన్నారు. అది ఎప్పుడు బాధ్యత అవ్వదమ్మా, పెత్తనమే అవుతుంది అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నువ్వు చేసిన దానికి ఇప్పుడు వీళ్ళిద్దరు పిల్లలు కూడా బాధపడుతూనే ఉన్నారు. అసలు ఇదంతా రావడానికి కారణం మీరు ఉద్యోగాలు చేయడము, మీ చేతిలో డబ్బులు ఆడడమే కదా. అది ఫస్ట్ హెచ్చరికగా మీరు ఈసారి కానీ ఇదే తప్పు మళ్ళీ రిపీట్ అయితే నేను మీ అందరి ఉద్యోగాలు మానిపించి ఇంట్లో ఉండమని చెప్తాను. ఇదిగా అని వసంత చేసిన తప్పు అందరికీ వార్నింగ్ ఇస్తాడు చెంగయ్య. ఆ మాటలకి గంగ అయితే ఒకసారిగా షాక్ అయ్యి, ఏంటి మామగారు మళ్ళీ మొదటికి వచ్చారని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సైకిల్ అయితే ఇంటి లోపల పెట్టి, నా పర్మిషన్ లేకుండా ఈ సైకిల్ని ఎవరు ముట్టకండి అని చెప్తూ ఉంటారు. వసంత చేసిన పెత్తనంకి చెంగయ్య అందరికీ వార్నింగ్ ఇవ్వడంతో ఒకసారిగా షాక్ అయ్యి, ఏంటి మామగారు, ఈ అమ్మాయి దీనివల్ల అందరికీ ఇది అయ్యిందని ఆలోచిస్తూ ఉంటారు.